హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే జిమ్కి వెళ్ళొచ్చాము. మంచి ఫుడ్ తినాలి. ఇప్పుడే యూట్యూబ్లో చూసా హౌ టు మేక్ కిచిడి అని. దాల్తో అది చేస్తారు, మీకు చూపిస్తాను. చూసి మంచిగా చేసుకోండి. రెసిపీ చాలా బాగుందంట, మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే నేను చూసి చేస్తున్నా. దాంట్లోకి చికెన్ ఫ్రై. బయట చూడండి వెదర్ ఎలా ఉందో, మొత్తం స్నో. ఎక్కడ చూసా బయటికి పోవాలంటేనే ఇంట్రెస్ట్ రావట్లా. వచ్చిన కొత్తలో స్నో పడితే చాలు కొంచెమైనా అనుకున్నాను, ఇంత పడింది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఈ స్నోతో. ఇది మన ఫ్రోజన్ చికెన్, గడ్డ గడ్డ గడ్డగా ఉంటుంది. ఫ్రోజన్ చికెన్ ఏంటంటే దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీప్ ఫ్రిజ్ అంటే ఫ్రీజర్ అంటారు కదా, దాంట్లో 30 days వరకు తినొచ్చు అనమాట గూగుల్ ప్రకారం. కానీ మేము ఒక 4-5 days పెట్టుకొని వాడతాము. దీన్ని ఇప్పుడు కట్ చేయాలి. యాక్చువల్లీ ఇది ఫ్రోజన్గా ఉన్నప్పుడు ఈజీ కట్ అవుతుంది నార్మల్ టైంలో కంటే. తర్వాత కట్ చేసిన తర్వాత దీన్ని కాసేపు మనము హాట్ వాటర్లో పెట్టుకుంటే సెట్ అదనమాట. ఇలా కాసేపు పెట్టేస్తే అదే పైన ఉన్న ఐస్ మొత్తం పోతుంది, నార్మల్ చికెన్లా మారుతుంది. అదే డీప్ రోస్ట్. కొంతమంది ఏంటంటే నైట్ అంతా పెట్టేస్తారు బయటే, అలా చేసినా కూడా బెస్ట్ అనమాట. నైట్ తీసేసి బయట పెట్టేస్తే ఒక 6 to 7 hours బయట ఉంటే నీట్గా అయిపోద్ది. నార్మల్ చికెన్ లాగా వాటర్ అన్నీ పోతాయి, ఐస్ కర్రీ వాటర్లో అయిపోతుంది. అది మ్యాటర్. ఇది వచ్చేసి కిచిడి అనమాట. ఇందులో జస్ట్ రైస్, దాల్, ఆనియన్, ఒక టమాటో వేస్తే సెట్. పసుపు, కారం కూడా చూడాలి ఎలా వస్తుందో. ఇలా అవుతుంది అనమాట. రైస్ కుక్ అయిన తర్వాత రైసు, ఆ దాల్ మొత్తము. ఇప్పుడు దీన్ని మనము నీట్గా ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. కిచిడి కదా, దాన్ని మెత్తగా చేసుకోవాలి. దాన్ని మెత్తగా చేసేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఆఫ్ చేసే చికెన్ డీప్ రోస్ట్ అయిన తర్వాత మ్యారినేషను. మ్యారినేషన్కి పసుపు, కారం, నెక్స్ట్ కొంచెం గార్లిక్ పౌడర్, గార్లిక్ కాదు ఇది పెప్పర్ కొంచెం, నెక్స్ట్ మన గరం మసాలా, చికెన్ మసాలా లైట్గా. నేను మసాలాస్ ఎక్కువ తిన్నాను అందుకే లైట్గా వేస్తుంటా. తర్వాత ఇంకా ఇక్కడ లెమన్ జ్యూస్ అనమాట ఇందులో వస్తాయి. లెమన్ జ్యూస్ వేస్తాను కొంచెం. ఇంకా ఫైనల్గా కట్ వేసి మొత్తం మిక్స్ చేయడమే. కట్ ప్యాక్స్ అది ఇంకా మిక్స్ చేసేసుకోవడం మొత్తం. మ్యారినేషన్ చేసిన తర్వాత మంచిగా ఇలా కట్స్ పెట్టుకొని మ్యారినేషన్ చేస్తే చాలా బాగుంటుంది చికెన్. ఎయిర్ ఫ్రైయర్లో మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇలా క్రష్ చేసి ఈ లెవెల్కి వస్తుంది అనమాట మన ఎయిర్ ఫ్రైయర్. ఇది అన్నమాట. తీసి పెట్టేస్తే చికెన్ 30 minutesలో అయిపోద్ది. నేను ఆల్రెడీ డీప్ రోస్ట్ చేసా కాబట్టి కొంచెం లైట్గా ఉడికింది ఆ గ్యాప్లోనే, మర్చిపోయా. సో ఒక 20 minutes పెడితే అయిపోద్ది నా అంతా. ఇది ఇలా పెట్టేసి ఇందులో దోశ వేయడమే. ఇంకా ఆన్ మోడ్, నెక్స్ట్ మోడ్ చికెన్, నెక్స్ట్ టైమర్ 25 minutes వద్దు మనకి, 20 చాలు ఈరోజు. ఇంకా సెట్ చేసి ఇది నొక్కేస్తే సెట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ కిచిడీలో మెయిన్ డిష్ ఆవకాయ. ఇది లేకుంటే మీరు కిచిడీ చేయలేరు, వేస్ట్. చేసినా కూడా అలా మంచిగా రాదు. నేను పక్కింట్లో పోయి అడుక్కొచ్చుకున్నాను. మీకు లేకుంటే మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వెళ్ళి గిన్నె తీసుకొని ప్లీజ్ సమ్ పికిల్ ప్లీజ్ అంటే ఇట్లా చేస్తారు. తెచ్చుకొని కిచిడీ తీసుకోండి. ఇంత వేసేసి ఇంకా కలపాలన్నమాట దాన్ని.
మంచిగా కలపాలి కలిసేదాకా. సో ఫైనల్లీ చికెన్ పీస్, ఆవకాయ, ముద్దపప్పు కిచడి, ముద్దపప్పు ఆవకాయ కిచడి. ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే, నెయ్యి, దిస్ ఈజ్ నెయ్యి, ఇంకా మొత్తం కలుపుకొని టెక్స్చర్ కూడా మంచిగా వచ్చింది. సాంబార్ రైస్ లాగా అనమాట. సూపర్, మామూలు లేదు. కుక్కర్ మొత్తం మొత్తం తినాల్సిందే. నార్మల్ పప్పు చికెన్ చాలా బాగుంటుంది. ఇందులో చికెన్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది తింటుంటే. అది మరి మీరు ట్రై చేస్తుంటే ఎలా ఉందో కింద చెప్పండి. ఎవరైనా ముద్దపప్పు ఆవకాయ జర్మనీలో ఉన్న వాళ్ళు తినాలంటే, ఎవరైనా జర్మనీలో ఉన్న వాళ్ళు ముద్దపప్పు ఆవకాయ కిచడి తినాలంటే స్మాల్ కార్డన్కి వచ్చేసింది. ఫ్రీ కాదు, జస్ట్ €10.